హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి శైలజానాథ్ గారు ప్రస్తుతం రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్. చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా అనిపిస్తుంది? కూటమి 18 నెలలు పూర్తి చేసుకుంది, మూడు క్వార్టర్స్ 6 క్వార్టర్స్ అయిపోయింది. అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయకత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్, అంటే బీజేపీ నాయకత్వం ఉన్న చంద్రబాబు గవర్నమెంట్ మధ్యలో మాకు అక్కడక్కడ డిప్యూటీ సీఎంగా పిలువబడే పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటారు. అసలు పరిపాలన ఎక్కడుంది? ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రజల బాధల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అది పదే పదే చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి వచ్చే అమరావతి అయినా ఒకటే, లేక అనంతపురం జిల్లాలో ఆడిటర్ అయితేనా ఒకటే. వాళ్ళ దృష్టిలో అనే సంబంధం కనపడుతుందేమో సార్, మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి కనపడుతుంది. లేదు లేదు 17 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం, 16,000 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామంటూ అమెరికా పోయి చెప్తున్నారు లోకేష్ గారు. అసలు ఇప్పుడు నాకైతే బహుశా అమెరికా డల్లాస్కి పోయిన దానికేనా? నేను ఎట్లా అనుకోలేదే. నేను ఎందుకో డల్లాస్కి పోయి, ఎందుకంటే అంత వాళ్ళ పార్టీ వాళ్ళ మీటింగ్లో చూసినా అక్కడ నేను. అట్లాగే మొన్న అదే ఇండిగో ఫ్లైట్లో ఆగిపోయినప్పుడు డల్లాస్ నుంచి ఏదో రివ్యూ చేస్తున్నా అని వాళ్ళ నాయకుడు ఎవడో చెప్తే విన్నా. నాకు మాజీ నాయకుడు ఎవరు? దీపక్ రెడ్డి అట్లున్నాడు అసలు. మొత్తం దాన్ని ఏమంటారు, నార్త్ లాగా వెళ్ళిపోయాడు. నేను నార్త్ ఆయన అనుకున్నాను. సరే ఏమైనా కానీ అట్లా అనుకున్నాను. అసలుకి ఎక్కడ ఇది నాలుగో సమ్మిట్ అదే విశాఖపట్నంలో. పోయిన కాలంలో 3 అయిపోయినాయి, 4వది. ఎక్కడ వచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతూ ఉంది. అట్లాగే వచ్చిన ఉద్యోగాలు ఒక మనిషికి 2, 3, 4 వస్తూ ఉంటే ఏది ఎప్పుడు చేయాలో కూడా అర్థంగా చచ్చిపోతూ ఉన్నాడు. ఆఖరికి 3 నెలల్లో రాలేదు అంటే అప్పుడు 3 ఎట్లా? మీరు ఏదైనా అకౌంటే కదా. ఒక కుటుంబానికి 2 ఉంటే 5-6 ఉద్యోగాలు ఉన్నాయి. పొద్దున షిఫ్ట్ ఒకటి చేస్తున్నారు, మధ్య షిఫ్ట్ ఒకటి చేస్తూ ఉన్నారు. అసలుకి తట్టుకోలేకపోతున్నారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు శక్తే పడిపోయి అల్లాడిపోతూ ఉందని చేయాలనుకుంటూ ఉంటే మరి మీరేం ఉద్యోగాలు వచ్చినాయని అబద్ధాలు చెప్పి బతికే అలవాటు చేసుకున్నారు. ఉదాహరణకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ అనేది అసలు ప్రపంచమంతా వ్యతిరేకించింది, వద్దని రిజెక్ట్ చేసింది, ఇంక్లూడింగ్ అమెరికా. కానీ ఇక్కడికి వచ్చేసి అది గూగుల్దని పెద్ద హైప్ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 20,000 ఉద్యోగాలు 25,000 ఉద్యోగాలు ఎంతో ఆఖరికి అగ్రిమెంట్లు చేసుకుంటే అదానితో అది పక్కకి పెట్టి అది అదాని నుంచి నాదే ఇదని చెప్పా. వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు అంతే అని చెప్పా. సో ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ ఉండే కార్యక్రమాన్ని చూసుకుంటే తప్ప పరిపాలన లేదు. అంతెందుకు మొన్న గొడవ అయింది, అరటి రైతు చచ్చిపోయారు మా దగ్గర. ఒక 300-400 కోట్లు మా దగ్గర ఇచ్చేసిందంటే ఆఖరికి ఆత్మహత్యలు ఉండేది కాదు. అసలు చాలా అలార్మింగ్ అనిపించింది. నేను కూడా వీడియో చేశా. అరటి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి సార్? దానికి సీజన్తో సంబంధం లేదు కదా. ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో అరటికాయలు ఎప్పుడు అవసరమే ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు ఉంది మీకు కొన్నానంటే? అసలు పారాడాక్స్ ఏంటంటే అరటి రైతు ఆత్మహత్య చేసుకున్న రోజున 60 రూపాయలు 70 రూపాయలు మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం. అతను ₹1 కూడా 2 రూపాయలు కిలో. కాయ 1 రూపాయ కంటే తక్కువే. కాయ అంతా 10 పైసలు 20 పైసలు పడుతుంది అంతే కదా. కిలో అంటే డజన్ లేకుండా కలిసి 10 వస్తాయి, 20 పైసలు అట్లా పడింది ఆఖరికి. కనుక కూటమి ప్రభుత్వం పరిపాలన అంటూ ఏంది లేదు. కానీ ప్రజల ఆస్తుల్ని అప్పనంగా తమకు కావలసిన వాళ్ళకు అమ్ముకుంటున్నారనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే 99 పైసలకి ఎకరా, ఆ తర్వాత 99 పైసలు ఫ్రీగా టాటా లాంటి వాళ్ళకి ఫ్రీగా అంటే ఎవడైనా 6 నెలల కింద కంపెనీ పెట్టిపోతే వాడికి ఒక 100 ఎకరాలు ఫ్రీగా. అట్లాగే నడి రోడ్డులో ఊరు నడి రోడ్డులో ఉన్న స్థలాలు కూడా 90 పైసలకి, 99 ఏళ్ళకి 5 అరటిపండ్లు ఇస్తే ఎకర పొలం. అంతేనా? 20 పైసలు అరటిపండు అనుకుంటే 5 అరటిపండ్లు ఇస్తే ఎకర పొలం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అంతే కదా. ఛాయ్ కంటే చీపు. కాబట్టి ఇది వాళ్ళు చేసే కార్యక్రమం. ఇప్పుడు మా ప్రాంతం కన్నుబడింది, మా భూములను ఎంత ఎత్తేసుకోవాలని, మీ అభివృద్ధి కోసం అని చెప్పేసి మా భూములు ఎత్తేసుకుంటారు. మరి ఎవరు పెట్టుబడి పట్టినా ఉద్యోగాలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు ఒక 1,00,000 ఉద్యోగాలు వచ్చి 99,000 ఉద్యోగాలు బయటకు ఇచ్చేసి 1000 మాకు ఇస్తే మాకు వచ్చిన ప్రయోజనం ఏంది? అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ నాకు గుర్తున్నంత వరకు 75% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఒక నిబంధనలు పెట్టారు. ఆ నిబంధన వల్లే పరిశ్రమలు రాకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. నాకు తెలిసి నిబంధన ఎత్తేసారు ఇప్పుడు. అంటే పరిశ్రమ దేనికోసం అన్న అవగాహన ఉంటుంది. పరిశ్రమతో పాటు దాని యొక్క వచ్చే సేల్ ట్యాక్స్లతో పాటుగా
అక్కడే ఉన్న ఈ ప్రాంతానికి ఉద్యోగాలు రావడం, యువతకి ఉద్యోగం ఉండడం, అట్లాగే స్వయంతో ముఖాభివృద్ధికి పోవడం అనేది సమస్య అక్కడ. అట్లా కాకుండా ఎత్తుకొని పోతాం అంటే కుదరదు. అదే జరుగుతుంది. దానికోసం ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలు అట్లే చేసాయి ఫస్ట్లో. సరే, వాటి అంతిమ ఎండింగ్ అనేది రాజ్య పరిపాలనలో పోయినా అనుకోండి, వస్తాయి మాట్లాడితే ఇట్లా ఓడలు ఎత్తుకొని పోయినారు, ఇప్పుడు బ్యాంకులు ఎత్తుకొని పోతారు. అంతేగాని రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి? ఇక బిల్డింగ్లు చూసుకుంటూ పోవాలి, పోతే ఇదంతా మాదే అనాలి. మాది అంటే భూమి మాది అంటాం మనం, వాళ్ళేమో అది మాది అనుకుంటారు. సో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజల ఆస్తుల్ని అమ్ముకోవడానికే ఈసారి ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉంది అని నా అభిప్రాయం. అట్లాగే తన రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఫెయిర్ ఎలక్షన్ చేయలేక, అంటే ఫెయిర్ పాలిటిక్స్ చేయలేక, రాజకీయంగా ప్రత్యర్థుల్ని రకరకాల పద్ధతుల్లో వాళ్ళని భయపెట్టించి, హింసించి, లేకపోతే రకరకాలు చేసి, ఏదో సామధాన భేద దండోపాయం అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అక్కడికి ఎక్కువ దండోపాయాన్ని ఉపయోగిస్తున్నట్టున్నారు. సో పరిపాలన అది ఎక్కడుంది? నేను 20 ఏళ్ళుగా ఉన్నాం, మీరు మంత్రిగా పనిచేశారు, ఉమ్మడి రాష్ట్రంలో చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉంటూ వచ్చారు. ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా ఈ స్థాయిలో ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వాలు భూములు మిగిలే పరిస్థితి ఉంటుందా? కస్టోడియన్ కదా ప్రభుత్వాలు. నేను రీసెంట్గా చూసాను, ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్థలాలు, కార్పొరేషన్ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ఎవడన్నా బిల్డింగ్ కట్టుకుంటా అంటే ఇచ్చేస్తారంటే వాడి దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటారు. ఇంకా నయం, మీరు మెడికల్ కాలేజ్లో ప్రభుత్వమే బిల్డింగ్లు కడుతుంది, ప్రభుత్వ భూమి, ప్రభుత్వం జీతాలు ఇస్తుంది, ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది, లాభాలు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తుంది, దాంట్లో వచ్చే లాభాలు మాత్రం ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. ప్రైవేట్ వాళ్ళంటే దాంట్లో బహుశా ఏమన్నా ఆఖరికి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఎందుకంటే అది సాక్ష్యం ఏంటో మాట్లాడలేను. కానీ అది అంటే మొత్తం నాదే, లాభం మాత్రం నీదని, ఎవడు లాభం చూపించడు, మొత్తం అది ఎత్తుకుపోయే పరిస్థితి చాలా చూసాను అటువంటి నాగరికి. సో ఈరోజు ల్యాండ్, మీరు చెప్పిన ల్యాండ్ ప్రకారం అసలుకి ప్రైవేట్ ల్యాండ్లు కూడా లాక్కుంటారు ప్రభుత్వం. ఆ ఒంగోలులో ఎవరబ్బా అది, అదే సోలార్ ప్రాజెక్ట్ కోసం అన్న గొడవ, ఇండోసోల్ కరేడులో ప్రైవేట్ భూములు కదా, 8,600 ఎకరాలు కదా. అంటే ఇది ఏంటంటే వాళ్ళకి లాగి పెట్టడం, వీళ్ళకి కావాల్సింది ఏదో వీళ్ళ ప్రయోజనాన్ని పొందడం అనే అంశం తప్ప నాకు ఏమీ కనపడలేదు. బట్ ఒక బ్యాలెన్స్ అయితే ఉండాలి కదా, ఎందుకు ఇస్తున్నాం, పర్పస్ ఏంటి అని ఒక బ్యాలెన్స్ అయితే ఉండాలి. సపరేట్గా కమిటీ మీటింగ్లు ప్రతి 2 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ అవుతుంది. పలానా కంపెనీ 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు ఇచ్చుకుంటున్నారు. అసలు మంత్రివర్గ సమావేశం పెట్టేది దానికోసం. ప్రతి సమావేశంలో అసలు డిప్యూటీ సీఎం సంబంధించిన వాళ్ళకు కూడా కర్నూలు దగ్గర 1000 ఎకరాలు ఇచ్చినట్లు వార్తలు నేను గుర్తు నాకు ఆఖరికి. అంటే ఎవరికి వాళ్ళు మీకు ఇది మాకు ఇది అని వంతుల వారిగా వేసుకునే కార్యక్రమం ఏమో అనిపిస్తుంది. అసలు భూములు గతంలో కూడా ప్రభుత్వాలు ఇచ్చాయి. భూములు ఇవ్వడం అనేది డెవలప్మెంట్ పాయింట్. ఇప్పుడు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, అవన్నీ ఆ భూముల్లోనే పెడుతున్నారేమో, ఎందుకు పాజిటివ్గా చూడలేకపోతున్నాం? నాకు గుర్తుండి మా టైంలో ఈ ల్యాండ్ పాలసీ లీజ్ తప్ప ఇంకేం ఇవ్వకూడదనే ఒక పాలసీ ఏదో ఉన్నట్టు తెచ్చినట్లు నా అప్పట్లో. కరెక్ట్, లీజే కదా, పర్టికులర్ పర్పస్ కోసం వాడండి. ఎంత ఎక్స్పర్ట్ కమిటీ ఈ ఇండస్ట్రీకి ఇన్ని ఎకరాలు కావాల్సి వస్తుంది, దాన్ని 33 ఏళ్ళలో 30 ఏళ్ళకు లీజ్ గవర్నమెంట్ ఇస్తుంది. 2 ఎకరాల వరకు కలెక్టర్ గారు ఇస్తారు, 2 ఎకరాల పైన అంతా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అది రూల్. అది అవన్నీ ఏమైనా ఎవరికి తెలియదు ఆఖరి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏమైనా సాధ్యం. చివరికి ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, హానరబుల్ సీఎం గారి పైన ఉన్న కేసులు, వారి కేసులు 2 కేసులు ఏదో ఎత్తేసేట్లు ఈ మధ్యకాలంలో. పెట్టిన వాళ్ళే సాక్ష్యాలు భయంకరంగా ఉన్నాయని చెప్పిన వాళ్ళు, అసలు బలంగా ఉన్నాయని చెప్పిన వాళ్ళే డిపార్ట్మెంటే ఈరోజు లేదంటే ఎవరితో కుమ్మక్కయ్యారో డిపార్ట్మెంట్ చెప్పాలా, ఎట్లా జరిగిందో సీఎం గారు చెప్పాలి. సీఎం గారు కూడా అసలు న్యాయ విచారణకు ఉండాల్సింది. కోర్టు ద్వారా సీఎం గారు ఈయనకి సంబంధం లేదు, ఆయన మామూలు చెప్తారు కదా, పులుగు గడిగిన ముత్యంలాగా బయటకు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు నల్ల ముత్యం అయిపోయింది, అది పులుగడిన ముత్యం కాదు, బ్లాక్ పెరల్ కింద మారిపోయింది. వాసుదేవరెడ్డి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు, కస్టడీలో ఉన్నారు, పోలీసుల దగ్గర ఉన్నారు. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన కేసు విత్డ్రా చేసుకున్నారు. ఏం మెసేజ్ పోతుంది? మెసేజ్ ఏంది, డైరెక్ట్గా చెప్పడమే. దాంట్లో మెసేజ్ పోయేది పోని ఇటువంటి ఆలోచన ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ మధ్య గమనించింది, అతను ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అనే ఆలోచనలో అతను లేడు. అతను అనుకున్నది చేస్తాడు. అది అనుకున్నది ఖచ్చితంగా అతన్ని కాపాడుకోవడం కోసం, అతని మనుషుల్ని కాపాడుకోవడం ఎక్కువ ప్రయారిటీ దాంట్లో ఉంది. అంతకుమించి దాంట్లో కొత్త విషయం అంటూ ఏంది లేదు. ఉదాహరణకి అమరావతి విషయం ఉంది. ఆ రోజున 33,000 ఎకరాలు ఆఖరికి ఇచ్చినారు, ఐచ్ఛికంగా ఇచ్చినారని, యాదో ఇచ్చి చేశారని చెప్పారు. ఇప్పుడే మున్సిపాలిటీ అవుతుంది అంటాడు.
మున్సిపాలిటీ అయితే మునిగింది ఏంటంట, నాకు అర్థం రాజధాని కార్పొరేషనే కావాలన్నా, మున్సిపాలిటీ అయితే ఉండదా, లేదా గ్రామ పంచాయతీలో అయితే నడవదా రాజధాని? మళ్ళీ ఇంకొక 15-17 ఎకరాలు కావాలి ఎవరి కోసం? ఎయిర్పోర్ట్ కోసం, స్పోర్ట్స్ సిటీ కోసం, రైల్వే స్టేషన్ కోసం. ఇప్పుడు 33,000 ఎకరాలు చాలదా? సరిపోవట్లేదండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇవి ఏమైనా అడిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతి వ్యతిరేకంగా మాట్లాడినట్టు నాకు గుర్తు. మీరు నేను కూడా మాట్లాడుతున్నాం గతంలో. అమరావతి రాజధానిగా ఉండాల్సిందే, అమరావతి రైతులను కాపాడాల్సిందే అని మీరు కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు. అవును, అమరావతి రైతులకు మద్దతు ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు వెళ్ళారు, ఇచ్చాను. సో అప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, సెల్ఫ్ సస్టైన్ అయ్యే సిటీ. 33,000 ఎకరాలు తీసుకున్నాం, 20,000 ఎకరాలు వాడతాం, అన్నీ వాడితే మాకు 10,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ మిగులుతుంది, దీన్ని నమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది అని కదా ప్రభుత్వం అప్పులు తీర్చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు మిగలాల్సిన 10,000 ఎకరాలు ఎడిపోయింది, మళ్ళీ 16,000 ఎకరాలు. అసలు మీకు అర్థం కాదు ఏంటి, అసలు అదే అప్పుడే మేము చెప్పేవాళ్ళం, మధ్యలో ఉందని ఒప్పుకుంటా ఉన్నాం రాకపోకలకి. రాయలసీమ వాళ్ళగా రాజధాని మాది అనేది నా అభిప్రాయం, ఇప్పుడు నిశ్చిత అభిప్రాయం, దాంట్లో మొహమ్మద్ తగ్గేదేం లేదు. కాకపోతే అందరికీ మధ్యలో ఉంది, రాష్ట్రంకి ఉంది కదా, కలిసి ఉండడానికి ఉంది అని చెప్పినాం తప్పనిస్తే చంద్రబాబు నాయుడు యొక్క అసలు భూమి ఆ మతలబుని మేము ఎప్పుడు చేయలే. అసలు అంతెందుకు 1,000 ఎకరాలు జరగదని చెప్పాను నైట్లో వాళ్ళు. ఏం చేస్తారబ్బా బిల్డింగ్. ఇప్పుడు ఉదాహరణకి అంటే క్వార్టర్స్ అయినా కడతాడు, నా ఇల్లు అయినా కడతాడు, నీ ఇల్లు అయినా కడతాడు, అర్థం ఇట్లా అన్నీ ఆయన కడతాడా? అట్లాగే మన రామకృష్ణ హోటల్ అయినా కడతాడు, కృష్ణ భవన్ ఆయన కడతాడా? లేకపోతే సెలూన్ ఆయన కడతాడా? ఏంది ఇది తిక్క ఆలోచన? కాకపోతే జనం వస్తే రాజధానిలో అవే ఆటోమేటిక్గా వస్తాయి. ఏం లేని దగ్గరికి వ్యాపారస్తులు ఎందుకు వస్తారు? ఏం రారు. నిజాం హైదరాబాద్ కట్టాడంటే ఏం కట్టాడు? యూనివర్సిటీ కట్టాడు, సెక్రటరియట్, అసెంబ్లీలో ఆయన ఉండే బిల్డింగ్స్ ఏదో 4 కట్టాడు. అతను డెవలప్ అయితే వచ్చింది అంతే. అట్లా ప్రజలు వస్తే డెవలప్ అవుతుంది, అంతేగాని ఈయన ఆలోచనలు వస్తే డెవలప్ కాదు. పొరపాటు చెప్పాను నేను. నిజాం కట్టాడు హైదరాబాద్, చంద్రబాబు నాయుడు కట్టాడు. చంద్రబాబు హైదరాబాద్ కట్టాడా? చూస్తున్నా కదా. ఓహో, చంద్రబాబు అంటే హైదరాబాద్ నేనే, హైదరాబాద్ కట్టానని చెప్తుంటాడు కదా ఆయన. అతను చాలా చెప్తాడు, సెల్ ఫోన్ నేనే, టీవీ నేనే, అసలు ఆమె ఎవరు సింధు నేనే, పుల్లెల గోపిచంద్ నేనే, ఏది అవకాశం వస్తే అది నేనే చెప్తాడు. ఏది ఆ రోజు నడుస్తుందో, అబ్దుల్ కలాంని నేనే వాజ్పేయి చేయించింది నేనే, ఇట్లా ఆయనకి అది ఉంటుంది. అంటే ఏం జరిగింది నేనే. ఏం చేస్తాం, అది ఒక్కొక్కరు మన మెంటల్. మీ ఆలోచన ఏంటి సార్? ఏంటి అసలు రాజధాని అంటే ఏంటి? సార్ నా ప్రకారం రాజధాని అంటే ఫస్ట్ పాయింట్ అందరికీ అందుబాటులో ఉండాలి. అది ఎందుకంటే అది పరిపాలనా విభాగాన్ని చూసే పరిస్థితి. ఆ పరిపాలన విభాగానికి ఎంత అవసరమవుతుందో అంత బిల్డింగ్లు కట్టుకోవాలి. రాజధాని కాబట్టి చూడడానికి కొద్ది మంచి రోడ్లు, మంచి పార్కులు పెట్టుకోవాలి అక్కడక్కడ. అట్లాగే పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ కట్టాలా. అట్లాగే ప్రజలకు చాలా చౌక ధరలకి రండి మీరు. కులీ కుతుబ్ షా చెప్పినట్లు అదే సరే, దాన్ని కట్టినప్పుడు సముద్రంలోకి చేపలు ఎట్లా వస్తాయి అట్లా రండి, అట్లా రావాలని చేయాలి. దేవుని మొక్కుని పైకెత్తి అట్లా ఈయన మొక్కోవాలి. అసలుకి అమరావతిలోకి రాష్ట్రంలో దేశం అందరూ ఇక్కడికి వచ్చి స్థిరపడాలని అదేంది లేదు. పేదోళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాట్లు ఇస్తే పీకేసా, వాళ్ళు జనంకి ఇచ్చిన ప్లాట్లు పీకేసి నాకు ఎవరిని రావాలనుకుంటున్నా అక్కడ దగ్గరికి ఏంటో నాకైతే అర్థం కాదు. అక్కడ పోయి చూసొచ్చాను, అక్కడ తేలియాడే రాజధాని ఉంది. మీరు వెళ్ళారు కదా, వాళ్ళ కోపం వస్తుంది. మళ్ళీ నేను మాట మాడితే మీరు అంత తప్పు కాబట్టి చూపిస్తా కూడా. తేలియాడే రాజధాని ఉంది. నిరంతర ప్రవాహం ఉన్న ప్రాంతం అనంతపురంలో మాకు మాజీలను గుర్తుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే నిరంతరం ప్రవాహం ఉందంటే అది అమరావతిలో ఉన్న ప్రవాహమే సార్. అదృష్టమే కదా. నగరం పక్కన ఏం సార్ బోర్లు పెట్టి కొట్టేదా? మీరు భలే మాట్లాడతారు. యమునా నది ఒడ్డున అది ఉంది. అది కాదు సార్, బోర్లు పెట్టి కొట్టే, అది బోర్ మిషన్లు పెట్టి కొట్టేది. ఆ తర్వాత తమాషా విషయం అయితే నీళ్లు రాకుండా ఆనకట్టలు, లిఫ్ట్ ఇరిగేషన్లు, కాలువలు, నీళ్ళు తవ్వడానికి, నీళ్ళు తోడిపోవడానికి. ఏంది నాకేం అర్థమే కాదు. ఇది ఇప్పుడు నా ఇల్లు అనుకో సార్, నా ఇష్టం, నాకు వచ్చి వచ్చింది అలా నేను ఇడే కట్టుకుంటాను, బురదలో కట్టుకుంటా. కానీ జనం సంబంధించి, రాష్ట్రానికి సంబంధించింది ఒక 10 అడుగులు ముందుకొచ్చి ఇట్లా మంగళగిరి అటు పక్క కడితే మంచి ఎర్ర నేల ఉంది కదా, గట్టి నేల లేదు, హక్కున్న మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం కదా, నా కాన్సెన్స్కి రమ్మను, నేను ఒక 10,000 ఎకరాలు ఫ్రీగా ఇప్పిస్తా. కర్నూలులో ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా, నా కాన్సెన్సే కదా సార్, నేను రమ్మను ఫ్రీగా ఇప్పిస్తా. ఇదంతా కాదు సార్, అతనికి వెనకల ఆ రోజున సరే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేది అది వేరే సంగతి. కానీ ఆ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు బ్లఫ్ చేశారు. ఆయన అసెంబ్లీలో ప్రకటించింది విజయవాడలో పెడతాను అని.
నాకు బాగా గుర్తుంది సార్. అవును, విజయవాడ ఉందా? అప్పుడు నేను అడిగా అసలు నువ్వే పెద్ద అడగడానికి మాతో మాడకుండా అని. ఆ రోజున విజయవాడలో పెడతామని ఒప్పుకున్నారు. మరి విజయవాడని ఎక్కడ విజయవాడ పోయింది సార్ అది? విజయవాడకి 40-50 కిలోమీటర్లు దాటిపోయి ఏదో పెట్టుకున్నారు. అన్నీ పచ్చగా 3 పంటలు పండే భూములు, రాగడి భూములు, వానాకాలం పోతే బండి బయటికి రాదు. అంటే అంత భూమి సార్ అది. కండ భూమి సార్, కండ భూమి అది. మరి ఇవన్నీ చెప్పకుండా అసలుకి అంత ఆర్ట్స్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ బయటకంటే 5-6 చూపిస్తూ ఉన్నారు. ఒక రోడ్డు కిలోమీటర్కే 100 కోట్లు అట్లా పైన చూపిస్తారు. ఏం జరుగుతుందో అర్థమే సావడమే లేక. పొలిటికల్ పార్టీగా మీరేం చేయబోతున్నారు సార్? నేనైతే అమరావతిలో నువ్వు కట్టావు కదా, కట్టు, దాని యొక్క పరిమితులు నువ్వు తగ్గించుకో, నీ ఆలోచన తగ్గించుకో. ఏరోప్లేన్ ఊరికే రాదు, ప్యాసింజర్లు ఉంటే వస్తుంది. హిదాయ కూడా సరిగ్గా లేని ప్రాంతంలో ఏరోప్లేన్ దిగి ఏం చేస్తుందో నాకేం తెలియదు. పక్కనే ఉంది ఒకటి విజయవాడలో, గన్నవరంలో ఉంది, నెల్లూరులో ఒకటి వస్తుంది అంటూ ఉంటారు, విశాఖపట్నంలో ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంది, రాజమండ్రి ఉంది సార్. ఇంకేంది ఇది మా కర్నూలులో ఉంది, అనంతపురంకి వస్తుంది అంటారు. ఇప్పటికే ఉంది అనంతపురంలో, మా పుట్టపర్తి దగ్గర స్ట్రిప్ ఉంది. ఎన్ని సార్ ఇదంతా కలిస్తే కూడా ఇంతే కదా. సో జనం ఉంటే వస్తారు సార్, జనం లేనిది రారు. జనం ఎంత అన్నది ఈరోజు హైదరాబాద్ని చూసి మనము నేర్చుకోవాల్సి. హైదరాబాద్లో కోట్ల మంది ఉన్నారు, 1 కోటి మంది జనాభా పైన ఉన్నారు కదా ఒక నగరంలోనే. రోజు 10,000 మంది 20,000 మంది ట్రావెల్ చేస్తారు, అంతే. ఈ 1 కోటి మంది ఏం బస్సులు ఎక్కి ఫ్రీ బస్సులు ఎక్కి వేయట్లేం పోరు. కాబట్టి చంద్రబాబు నాయుడు మనసులో అతను మనకు చెప్పని అతనిదైన ఒక ఆలోచన ఉంది సార్. ఏంటది ఆలోచన? బహుశా ఆ భూములందరినీ ఎవరికి ఇద్దాం అనుకుంటాడో నాకు తెలియదు. ఆఖరికి ఎయిర్పోర్ట్ కూడా కట్టుంటారా? కడతాడు సార్ ఎయిర్పోర్ట్. కట్టి ఎవరెవరు ముందుకు రావాలి. మళ్ళీ పీ ఏదో ఉంటుంది కదా సార్ దగ్గర, రావాలి కదా. ఎవరు లాభం లేని ఎవరు పెట్టుబడి పెడతాడే? పైసానా పెడతాడా? ఆయన ఏదో మొన్న అందరికీ చారిటీ కింద ఏదో P4 కదా సార్, అది కూడా పీలే. P4 ఎంతమంది ఆయన ఇప్పుడు చేశాడు, తెచ్చాడు, ఎంతమంది తెచ్చాడు. మళ్ళీ అనుకునేవాడు ఎవరు ఉన్నాడో P4 ఏమైందో తెలియదు. మరి P4 మహిళలకి ఇస్తాన 1,500 రూపాయలు కూడా P4లో కలిపేసామన్నారు. P4 ఎక్కడ కలిపారో తెలియట్లేదు. శబ్దం లేదు కదా. మరి ఇట్లా పెద్ద శబ్దం చేసి చివరికి ఏం పని చేయకుండా పోవడం చంద్రబాబు లక్షణం సార్. పెద్ద ఎత్తున మాట్లాడతాడు, అది చేస్తాను ఇది చేస్తానని, కానీ ఏమీ చేయడు సార్. ఎందుకంటే ఆయన దృష్టిలో ఆలోచన ఉండదు. అతని దృష్టిలో ఇప్పుడు మేనేజ్మెంట్. సో ఈవెంట్ చేస్తే అయిపోయినట్టే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఇప్పుడు అందుకు నరేంద్ర మోడీ గారిని మా రాష్ట్రానికి నాకు తెలిసి ప్రముఖంగా 2 సార్లు పిలిపించారు, 2 సార్లు 3 సార్లు పిలిపించారు ప్రముఖంగా. 4 సార్లు 5 సార్లు వచ్చారు. విశాఖపట్నానికి 2 సార్లు వచ్చారు ప్రముఖంగా సార్. అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. మొన్న GST సంబరాల కర్నూలు వచ్చారు. సో వచ్చారు, పుట్టపర్తి వచ్చారు కదా సార్. ఈ రాష్ట్రానికి ఏమైనా ఒకటి ఇచ్చిపోయారా? టికెట్లు కూడా ఢిల్లీలోనే బుక్ చేసుకో, ఆయన సపరేట్ ఫ్లైట్లో వస్తాయి మాకు. టికెట్ కొనుక్కోండి, ఆ GST మనకు రాదు. ఓకే, ఇక్కడ సభ పెట్టినందుకు డబ్బులు అవుతాయి. డబ్బులు 100 కోట్లు. ఈ రాష్ట్రంలో 5 లక్షల మందితో నమస్కారం పెట్టించా మోడీ గారికి. ఆయన ఏమో సూర్య నమస్కారం అంటాను ఎట్లా అనుకోవడం. మోడీ గారికి 5 లక్షల మందితో నమస్కారం పెట్టించా, యోగా డే అని చెప్పి. ఏం తెచ్చిపోయారు సార్? సో దీన్ని ఏమని చెప్పమంటారు? ఆఖరికి చూసే వాళ్ళకే ఇంక విపరీతంగా అచ్చా పోయా, ఆయన ఇట్లా చూసా అట్లా చూసా అని ఏదో మాడుతుంటారు వీళ్ళంతా. నాకు పూలదండ ఆయన చేతులు సీనికి ఇచ్చా, ఏముంది ఎవడి పక్కలోనే వాళ్ళకి ఇచ్చాడు ఆఖరికి. ఒకే రాష్ట్రానికి ఒరిగిందే లేదు మోదీ రావడం. చెప్పు సార్, ఏదో వచ్చింది ఒకటి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, ఉత్తరాంధ్ర రాయలసీమ స్పెషల్ ప్యాకేజ్ లేదు, పోలవరం లేదు, అమరావతికి రాజధాని లేదు, ఆరోచిపోయిన మన్ను నీళ్లు తప్ప ఇంకేమీ లేదు. మా అనంతపురం జిల్లాకి ఏంది లేదు, ఎవరికి ఏంది లేదు. బాబు గారికి ఏదో ఉంది, బాబు గారికి ఏదో ఉంది సార్. అది అర్థం కావడం నాకు. ఎందుకంటే పవర్ పార్ట్నర్షిప్ కళ్ళెదురుగా ఉంది. బహుశా అతను ప్రొటెక్షన్ ఇస్తానని తనకి ఏమైనా నేను నాకు ఐడియా లేదు సార్. ఎందుకంటే రకరకాల ఇప్పుడు అంటే ఆశీర్వాదంలో రకరకాలు ఉంటాయి. అట్లా మోడీ గారి ఆశీర్వాదంలో ఏమేమి ఉన్నాయో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉదాహరణకి నిన్న మిథున్ రెడ్డి గారు మాట్లాడినట్లు, నేను అదే అడగబోతున్నాను నెక్స్ట్. మీ మోదీ సర్కార్కి SIRకి మేము మద్దతు ఇస్తామని వైసీపీ చెప్పి మళ్ళీ ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేయటం మీరు ఏది మీరు పొరపాటు. మేము సర్ అనేది మేము
న్యాయబద్ధంగా జరిగి ఏ ఓటు ధర్మమైన ఓటు పక్కకు పోకుండా అది అకార్డింగ్ టు నామ్స్ జరగాలి. దాన్ని ఎందుకంటే అది గవర్నమెంట్ ఆ నిబంధనలో ఉంది సార్. కంటిన్యూస్ ప్రాసెస్ అది. కంటిన్యూస్ సవరణ ప్రాసెస్. సవరణ జరుగుతూ ఉంటుంది. సవరణ. ఇంతకుముందు కూడా జరిగింది. సో సవరణ జరిపించండి. చనిపోయిన వాళ్ళు తీసేయండి, లేదంటే ఎక్స్ట్రా 1 or 2 తీసేయండి. అంతేగాని కొద్దిమంది దృష్టిలో పెట్టి తీసేయండి. ఎందుకు మన అఖిలపక్షం చెప్పాం కదా. దీని పట్ల మాకు అనుమానాలు తీర్చాలి. మీరు అనుమానాలు తీర్చకుండా పోతామంటే ఎట్లా? ఉదాహరణకి నా తరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ యాడ్ చేస్తారు చాలామంది, 90% తయారు. ఇక పాస్పోర్ట్ అంట, నేనే పాస్పోర్ట్ మన కనుక్కున్నాను. అసలు ఒక పాస్పోర్ట్ 10 ఏళ్ల కింద తీసుకున్నాను. ఆధార్ వ్యాలిడ్ కాదంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏదైతే చివరి బ్యాంకులకు కూడా ఆధార్ పెట్టమని చెప్పిన గవర్నమెంట్ ఆధార్ ఎలక్షన్ కాదంటది. ఆ ఎలక్షన్ కమిషన్ ఏమో ఏంది మాట్లాడు. ఆయన అసలుకి మోడీ కంటే ఎక్కువగా పొలిటికల్ స్పీచ్ ఇస్తాడు బయటకు వచ్చి. అమిత్ షా మోడీ కంటే డబుల్ ఇస్తాడు. పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కావాలి. పాస్పోర్ట్ పనికి వస్తుంది కానీ ఆధార్ పనికి రాదు. ఏం చేస్తాం సార్? మరి ఇర్రేషనల్ సార్ దీన్ని. కాబట్టి మేము రివిజన్ని మేమేమి అడ్డుకోవడంలే, కానీ ఈ టైప్ ఆఫ్ రివిజన్ అడ్డుకుంటా ఉన్నాం. కానీ దాన్ని మేము మా క్యారెక్టర్ చెప్పాం, రెడీగా ఉండండి, కరెక్ట్ ఫార్మ్స్ తీసుకెళ్ళండి, వాళ్ళు వస్తే మనం పోయి కూర్చోండి, ఓట్లు పోకుండా చూడండి అని మేము మాకు ఉంది. మేమేమి రివిజన్కి ఎవరు వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు, కానీ కుట్రపూరితమైన రివిజన్కే వ్యతిరేకం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మిథున్ గారు చెప్పారు, మా పార్లమెంటరీ నాయకుడు చెప్పారు, అసలుకి ఆ 45 లక్షల ఓట్లు లెక్క చెప్పండి అని చెప్పారు. 51 లక్షలు 6 గంటల తర్వాత పోలేదు. మళ్ళీ 50 లక్షల పైన ఓట్లు అసలుకి సింపుల్ లెక్క చెప్తే 175 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క ఓటు ఎక్కువ వచ్చినా 175 ఓట్లతో ఎక్కువ వచ్చిన చాలు వాడు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు 170 సీట్లతో. నా ఓటు అన్నా కనుక మెజారిటీ వచ్చిన 50 లక్షల ఓట్లు అంటే ఏంటి తలుచుకుంటే అసలు భయం వేస్తుంది, ఈ దేశం ఏమైపోతుందో అని. అందరూ చాలామంది ఈరోజున ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ కానీ చివరికి పల్లెల్లో కానీ అసలుకి అంతా మీరంతా ఇదేంటి మిషన్ల ఎమ్మెల్యే, మిషన్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. అవునా? ఆల్రెడీ వెళ్ళింది లోపలికి. నమ్మట్లేదు జనాలు. మేము వేసిన ఓట్లు ఆడిపోతున్నాయి అంటున్నారు. మేము ఓట్లు వేసినాం కదా, ఆడిపోయినాయి. వాళ్ళంతా సత్యపురుషులు అయితే ఏంటి ఆ పేపర్ వాళ్ళకి వీవీప్యాట్ల పేరు తెలియక ఏదో పేపర్లో పెట్టచ్చు కదా బయట. వాళ్ళు అడుగుతున్నారు, పబ్లిక్ ఆఫ్ 1 year వాళ్ళకి అర్థమైంది సరిగా నీ మోసం జరిగిపోయిందని. నిజమేమో అనుకున్నారు, కాదని అర్థమైపోయింది. వాళ్ళ ఊర్లో ఓట్లు లెక్కేసుకుంటా ఉన్నారు. లెక్కేసుకున్నాక అసలుకి ఆ వచ్చిన మెజారిటీకి దీనికి వాళ్ళ సంబంధం కనపడడంలే. ఇవన్నీ దొంగ అని అనుకుంటా ఉన్నారు. కానీ పీపుల్ ఆర్ డిస్కసింగ్ నౌ. దాంట్లో ఏమి నేను నువ్వు కదా మాట్లాడే కాలం కాదు, వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే కాలం ఇంకా అసలు మర్యాద లేకుండా చేస్తారు. మొన్న మిషన్లతో గెలిస్తే వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్ కూడా కలిసే ఉన్నారు, మిషన్ తోటి గెలుస్తారు కదా సార్. ఒకటి మీ క్యాడర్ వైసీపీతో ఎందుకుంటారు, మీ క్యాడర్ ఎందుకు అట్లేం లేదు సార్, మీరు అటు పొరపాటు దాకరికి. ఇది ఏదో మిషన్లు రాకుండా ఆవిడ ఎట్లా ఆలోచిస్తారు మా వాళ్ళు. మిషన్లతో యుద్ధం చేస్తారు, మిషన్ పట్టుకునే వాళ్ళతో యుద్ధం చేస్తారు. అర్థం కాకపోవచ్చు కాసేపు అంతే. మొన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఈసారి అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి ఏ మోహన్ 17B ఫార్మ్ ఈసారి ఖచ్చితంగా చూస్తారు. రేపు కౌంటింగ్ లో ఆ రోజు క్లోజ్ చేసినప్పుడు 100 ఓట్లు ఉంటే కౌంటింగ్ లో 90 ఓట్లు ఎందుకు ఉన్నాయి, లేదంటే కౌంటింగ్ 110 ఓట్లు ఎందుకు వచ్చి అడుగుతారు రేపు ఖచ్చితంగా. కనుక వచ్చే ఎలక్షన్లు చంద్రబాబు గారికి అంత ఈజీగా ఉండవు అసలు. ఇప్పటికే ఐ థింక్ హీఈస్ నో మోర్ ఇన్ ద ఫీల్డ్ అని అనుకుంటా ఉంటారు. సో ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నాకేంది సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ ఇప్పటివరకు బయట నాకు తెలిసి మిథున్ రెడ్డి అఫీషియల్ స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్లో చేసిన సార్ మా ఉపన్యాసాల్లో కానీ మా స్టేట్మెంట్లో కానీ మేము 50 అన్నారు. ఇప్పుడు ఆ 45 లక్షల ఓట్లు ఎక్కడివని అనేక 100 సార్లు మాట్లాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 45 లక్షల ఓట్లు ఎక్కడివని అని చాలాసార్లు మాట్లాడాడు. సో ఈ రోజున ఏంటంటే ఒకసారి మామూలుగా ఒక స్థాయిలో మాట్లాడేటప్పుడు దానికి ఒక సబూత్ సాక్ష్యం కావాలనుకుంటారు. సాక్ష్యం బయటకు వస్తూ ఉంది, సాక్ష్యం బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు అందరూ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు ఇంకా? సార్ గెలిచి అఫ్కోర్స్ నేనేమి ప్రీ ఎలక్షన్ సర్వీస్ని లేక ఆ రోజు ఎలక్షన్ సర్వీస్ని పోస్ట్ ఎలక్షన్ సర్వీస్ని నేను నమ్ముతామని పక్కన పెడితే అవి నడుస్తున్నాయి, వాటిని మనం ఉత్సాహంగా చూస్తాం. ఒక పార్టీ గెలుస్తుంది అయిపోయిందని అసలు ఈ నిరాశగా హర్యానా నాకు బాగా గుర్తు. వాళ్ళే గుర్తు అసలుకి మొత్తం బీజేపీ శ్రేణులు డల్ అయిపోయి మాది ఏంది లేదని వెళ్ళిపోయినాయి. దేశంలో అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎలక్షన్ సర్వే లేదు. ఆ తర్వాత ఆయన ఎవరో వాళ్ళ ప్రెసిడెంట్ మాత్రం ఏమైనా జరగచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన స్టేటే కదా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా ఆఖరికి ఎలక్షన్ వాళ్ళు కౌంట్ చేసి అంతా బీజేపీ వచ్చేసింది. సో ఏమో జరుగుతుంది కాదు, జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది అర్థం కావడం, ఎట్లా జరుగుతుంది అదేంటో అర్థం కాదు. ఎట్లా అర్థం బెర్ముడా ట్రయాంగిల్ లాగా
అర్థం కాకపోతే మరి నష్టం కదా అక్కడ షిప్పులు మునిగిపోతూ ఉన్నాయి. ఎందుకు మునిగిపోతున్నాయి అర్థం కాక చాలా రోజులు చేయాలి. ఇప్పుడు అర్థమైపోయింది అదేదో సమ్ డైనమిక్స్ జియోమెట్రిక్ డైనమిక్స్ పోతా ఉందని చెప్పేసి. అట్లా ఏం అది పెద్ద రహస్యమేం కాదు సార్. అది బయటపడుతుంది. అసలు ఓట్ల చోరీ ఎక్కడ జరిగింది, ఓట్ల దొంగతనంతో ఎవరెవరు పదవి అవలంబించారు, చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. సో ఈ పాత దాన్ని ఇంతకుముందు జరిగిన దాన్ని కాన్స్పిరసీని తేల్చే ప్రయత్నం చేస్తారా, కొత్తగా జరగకుండా అడ్డుకోవడం పైన దృష్టి పెడతారు? సార్ పాత దాన్ని కనుక్కోవడం అంటే కొత్తగా జరగకుండా చూడడమే సార్. మీరు అసలు దీనిపై లీగల్ ఫైటే చేయలేదు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ ఫైట్ లేదు ఈవీఎంలకు సంబంధించిన అంశం పైన. సార్ అట్లా కాదు సార్, మీరు అర్థం కాదు చేస్తూ ఉన్నారు కదా. మేము దాన్ని సపోర్ట్ చేయలే. మా అధికారం కోల్పోవడం ఏమైనా సంతోషం మాకేమైనా కాదు కదా. కాదు, అనేక మంది పోతే ఈరోజు నా కోర్టుల గీట్ల మీద నమ్మకం లేదని చెప్పాను. కానీ అసలుకి ఎందుకో వాటిని అంతగా పట్టించుకునే పరిస్థితి జనాలు లేకుండా పోతూ ఉన్నారు వ్యవస్థలు. ఎందుకంటే ఆఖరికి దేవుడు చెప్పినాడని చెప్పి తీర్పులు వస్తాయి, లేదా మేము ఇట్లా ఇవ్వకూడదు అని తీర్పులు వస్తాయి. అసలుకి ఒక ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పేసి ఇసురుతామని చెప్తారు. ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా మాకు కూడా బాధాకరంగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే అయ్యా బాబు ఒక సింపుల్ క్వశ్చన్, నేను ఇంతమంది వేసిన క్వశ్చన్, 100 ఓట్లకు ఆ రోజు 17 బిల్లు సంతకం పెట్టినారు, 110 ఎట్లయితాయంటే సమాధానం చెప్పి వాళ్ళు లేరు. ఎలక్షన్ కమిషన్ షుడ్ ఆన్సర్ కదా. ఎలక్షన్ కమిషన్ పిలిచి అడగాలి కదా. కోర్టుకు అన్యాయం జరుగుతుందని చెప్పి కోర్టుకు పోతే, కానీ కోర్టు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కనిపించిన పరిమితులు ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. సో అయినప్పటికీ ఇప్పటికి అంతో ఇంతో కోర్టుల మీద డిపెండ్ అయి ఉన్నాం, రిలయింగ్ ఆన్ దట్ సమ్ ఎక్స్టెంట్. అంతకుమించి మిగతా అంశాలు ఏమి లేవు సార్ ఇక్కడ. మీరు ఇంకా భారతదేశంలో అంత చక్కటి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీరేమో ఉండాలని కోరుకుంటున్నాం. ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి లేదేమో అన్న అంశాన్ని బయటికి తెస్తా ఉన్నాం. సో ఈ బాబు గారి కేసులు క్లోజ్ చేసుకుంటూ, బాబు గారి కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? కేసులు ఆల్రెడీ 2 ఎత్తేసారు, మిగతా కేసులు కూడా అదే దిశగా సార్. ఏ కేసులైనా కానీ ఒకసారి అయిన తర్వాత ఎత్తేసుకున్నా మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఉంటుందా? అదే సిఐడి ఏం లేవు. అసలు చిత్రం ఏంటంటే సిఐడి డిపార్ట్మెంట్ ఇంత పెద్ద అవినీతి జరిగింది దీంట్లో. చివరికి ఆ బార్లకు ఇచ్చే ఆ ప్రివిలేజ్ ఫీజు అదేదో దాన్ని కూడా ఇచ్చే ప్రివిలేజ్ డబ్బులను కూడా అసలుకి మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏమో పెంచుదామంటే దాన్ని లేకుండా చేసాం. దాన్ని స్వయంగా సీఎంఓ సైన్. అవన్నీ పెట్టిన తర్వాత అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు, ఇక్కడికి సాక్ష్యాలు ఉన్నాయి, స్కిల్ కేసులో సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి పెట్టారు. పెట్టి ఆనాటి ముఖ్యమంత్రిని అదే కేసులో ఆయన పొలిటికల్గా ఏమైనా జరిగిండొచ్చు కానీ ప్రొసీజర్లు ఆనాటి ప్రొసీజర్ పంపించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పంపించారు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ డైరెక్ట్గా అదే డిపార్ట్మెంటు, అదే మనుషులు, అదే ఫైళ్ళు, అదే పేపర్లు, మా దగ్గర సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు అంటే ఆ రోజు ఎవరిని మోసం చేశారు? నిజంగా సాక్ష్యాలు లేకుంటే గవర్నమెంట్ని మీరు మోసం చేశారా? సో గవర్నమెంట్ చీట్ చేసేందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. తీసుకోవాలి కదా. లేదు ఇప్పుడు ఆధారం లేకుండానే ఉంటే ఆధారం లేకుండా చేసి ఉండాలి. అప్పుడు ఉన్నవి ఇప్పుడు లేవంటే గాల్లో కరిగిపోవు కదా సార్. ఎవరు చేస్తారు? బెయిల్ పైన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా కండిషన్స్ పెడతారు కదా. సాక్షుల్ని బెదిరించకూడదు, సాక్షుల్ని కేసులు విత్డ్రా చేసేలాగా ఒత్తిడి చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన బెయిల్ కండిషన్స్ ఉల్లంఘించినట్టేనా? ఇప్పుడు నేను అట్లా చెప్పలేను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బెదిరించినాడు అని నేనేమి దాన్ని నేను కన్ఫర్మ్ చేయలేను. కానీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అని చెప్పిన మాట కట్టుబడలేక అదే సాధారణ మనిషి అంటే ఊరుకోరు కదా. ఊరుకోకుండా పోయింది సార్. రోస్ట్ చేస్తాడు, అక్కడ డబుల్ రోస్ట్ ట్రిపుల్ రోస్ట్ చేసి ఆఖరికి అల్లాడిచ్చారు. ఏదో సోషల్ మీడియా కేసు పెడితేనే అసలుకి ఆ పిల్లోడు ఎవరో ఉన్నాడు, మా పిల్లోడు ఢిల్లీ దాకా పోయినాడు. ఆ పిల్లడు పేరు సార్, అవును గుంటూరులో పిల్లోడు. వీళ్ళందరూ చూస్తున్నాం కదా సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సలహా ఒకటే, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, మా ముఖ్యమంత్రి కేసులు ఎత్తేయించుకుంటున్నాడు అంటే మాకు అవమానం, మాకు ఇబ్బంది వస్తుంది. రాష్ట్ర ప్రజలకు చెప్పుకుంటే ఇబ్బంది. రాష్ట్ర ప్రజలు కూడా దేశంలో మొహం చూపించుకోలేరు. వీళ్ళు కేసులు పెట్టుకుంటారు, అవసరం పీకేసుకుంటారని చెప్పేసి. సో కాబట్టి నిజంగా అంత పుల్లుగడిగిన ముత్యం లేని ధైర్యం ఉంటే, బ్లాక్ పెరల్ కాదనే ఒక ధైర్యం మీకుంటే వాటిని ఫేస్ చేయండి. ఈవెందో దాంట్లో కూడా మాలాంటి వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడానికి ఉంటుంది కదా. కనీసం కోర్టు ఇచ్చిందాకని చెప్పడానికి ఉంటుంది కదా. అంటే కోర్టుకి అవేమో ఎత్తేసుకున్నా అంటే అధికారం ఉంది కాబట్టి ఎత్తేసుకున్నా అంటారు. నువ్వు ఎన్నన్నా చెప్పండి సార్, అధికారం ఉంది కాబట్టి ఎత్తేస్తున్నారు అంటారు. రైతులు, అరటి రైతులకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది తక్షణం ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం వాళ్ళకి? సార్ అది అరటి పంట అనేది 3 months వస్తుంది సార్. అది
దారుణంగా రేట్లు పడిపోయినప్పుడు మినిమం ప్రైస్ని పెట్టుకొని గవర్నమెంట్ కొనుక్కోవాలి సార్. గవర్నమెంట్ కొనుక్కొని దాన్ని డిఫరెంట్గా అమ్ముకోవచ్చు. దాన్ని వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వచ్చు, లేకపోతే ఐసిడిఎస్ ద్వారా మహిళలకి ఇవ్వచ్చు, పౌష్టికాహారంగా ఇవ్వచ్చు, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, ఈ రోజంతా మీరు తీసుకోపోనని చెప్పి ఇవ్వచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో హాస్పిటల్కి అంటే ఎక్కడెక్కడైతే అది యూటిలిటీ ఉంది, యూజ్ ఉందో అంతలోకి ఇచ్చేయచ్చు. ఏం పోయింది? ఇప్పుడు ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఇంటింటికి ఒక గెల పంపించారనుకోండి, సంతోషమే కదా, రైతు బతుకుతాడు కదా. అట్లా కాకుండా ఊరికి వచ్చి మేము కొంటాం, ఇదేం కదా రాజకీయం, ఆయన మాట్లాడతారు శివరాజకీయం, మాకేం పని లేదు. ఏం సార్ అనేకైనా ఉండాలా? రైతు ప్రాణం తీసుకున్నాడు, అది పెద్ద ఇష్యూ కదా, పెద్ద ఇష్యూ కదా సార్. అది నాకైతే నిజంగా నేను ఎమోషన్ మధ్యకాలంలో మా అమ్మగారు చనిపోయిన తర్వాత సారీ సరే ఆ తర్వాత నేను పెద్ద ఎమోషన్ రైతులు చూసినప్పుడు సార్. ఎందుకంటే నాకు చాలా బాధ ఉంది సార్ రైతులు చూసినప్పుడు. అక్కడ మా ఏరియాలో మధ్య ఎక్కువ కాలం ఉంటున్నాను డిస్ట్రిక్ట్లో. అసలుకి ఏంది సార్, పోతే పొలం లేకపోతే వాడు కొట్టుకోమంటాడు సార్. కొట్టుకొని పోండి సార్, మీరు కొట్టుకొని తీసుకుపోండి, ఏం కాదు, డబ్బులేమి ఇవ్వద్దు, డబ్బులేమి ఏది సార్, నువ్వు కోసుకొని వెళ్ళిపో సార్. మేకలు గొర్రెలు పొలాల్లో తోలుతున్నారు, చూసారు మీ దగ్గర వీడియోస్, మీకు వీడియో చూసారు కదా మీరు. మరి కడుపులో మనదేం సార్? అసలు అరటి చెట్టు పైన మాగిన కాయని పీక్కొని తిన్నాను సార్ నేను. నాకైతే పెద్ద అసలు జీవితంలో ఫస్ట్ టైం, టోటల్ మొట్టమొదటిసారి నా జీవితంలో తోటలోకి పోయి ఏదో ఇట్లా మామిడికాయలు మాగిన పీక్కున్నట్టు దాన్ని కూడా పీక్కొని అందరికి తిన్నాం సార్. మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం అదే దూరం పీకేస్తారు సార్. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కదా, అది అక్కడ మెత్తగా అయిపోద్ది కదా ట్రాన్స్పోర్ట్లో. ఒక 90% అది రైపన్ అయితేనే తీసి పంపించేస్తారు. అటువంటిది 110% అయిపోయిన కాయలు నేను తిన్నాను సార్ నేను. ఒక పక్కన మేకలు తింటాడే, ఇంకో పక్కన నేను తింటా ఉన్నా. అది అసీరా నాకరికి. సో ఈ ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించాలి సార్. ఎవరైనా సరే, నేనున్న ప్రభుత్వం మేము పని చేసాం సార్, మేము చేయాలి కూడా, ప్రభుత్వం చేసాం సార్. ఎవరు ప్రభుత్వం కాబట్టి ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చివరి నాకేదో మనకు అనుకుంటా ఉంటే బూడిద గుమ్మకాయలు కూడా కొన్నా అంట, కొని ఇంకా మహిళా సంఘాలకి ఇచ్చేసాయంట, తీసుకుపోండి ఎట్లా సంథింగ్ దే డిస్పోజ్డ్. ఆ రైతు కాపాడబడతాడు కదా సార్ ఇమ్మీడియట్గా. పైగా ఖాద్య పదార్థంగా సార్, తినే పదార్థం కదా. ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇది. చివరిగా ఏంటి మీ పార్టీ అధ్యక్షుడి పరిస్థితి, ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పార్టీ స్ట్రక్చరు, నిర్మాణం. జగన్మోహన్ రెడ్డి గారు రాత్రింపగలు ఆఖరికి పార్టీ నిర్మాణం, ప్రజలు రెండే మధ్య ఆలోచిస్తున్నారు సార్. ప్రజల కోసం పోరాటాలు, ప్రజల కోసం పనిచేయడం. అసలుకి చంద్రబాబు నాయుడు పెట్టి నిర్బంధాన్ని ఎదుర్కొని ప్రజల దగ్గర పోయే ప్రయత్నం. ప్రజలను కలుస్తామంటే నిర్బంధమే. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వైఎన్ఆర్ గారు బయటికి పోతే 10 మంది రావాలంటే ఎట్లా వస్తారు? 20 మంది రావచ్చు, లేకపోతే ఒకరు రాకపోవచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన విజయవాడలో పోతా అంటే ఒకరు రాలే, దాన్ని మనం ఏం చేస్తాం? అట్లాగే మన తాలూకా వాళ్ళు కూడా తాలూకాలో పోతుంటే ఎవరు రాలే, మనం ఏం చేస్తాం? జగన్మోహన్ గారు పోతుంటే వేలాది జనాలు వస్తున్నారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రతిరోజు ఆశ్చర్యమే, ఇంతమంది ఎట్లా వస్తారని చెప్పి. నిజమేనా? మీరు జనాలు పోగేస్తున్నారు? ఎక్కడ పోగేస్తున్నాం సార్? భలే వాళ్ళు మీరు దుర్మార్గం ఆడితే పోగానే సమస్య లేదు ఇక్కడ, వస్తారు సార్. అంతే. మొన్న పెద్ద మనిషి పేపర్లో రాస్తే చదివా నేను. కమ్యూనిస్ట్ పార్టీ, మీరు కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేశారు. కమ్యూనిస్ట్ పార్టీలు కొంతమంది క్యాడర్ ఉంటారు, ఎక్కడ మీటింగ్ జరిగినా వీళ్ళు పోతారు, ఫుల్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్యాడర్ ఉంటారు, ఎక్కడ మీటింగ్ జరిగినా వీళ్ళే పోయి అక్కడ హడావుడి చేస్తుంటారు. ఫోన్లో 25-30 వేల మంది ఎక్కడ పోయినా పోయే సైన్యం ఉందంటే ఆలోచించుకోవాలి. ఓకే, మీరు చిన్న విషయం కాదు సార్ ఇది. 25,000-30,000 మంది, లేకుంటే ఒక జిల్లాని బ్లాక్ చేసేంతమంది అతను ఎక్కడ పోతే అక్కడికి వస్తారంటే అసలు వీళ్ళు ఆ మాట అడవులు ఆలోచించుకోవాలి. అటువంటి పరిస్థితి లేదు సార్. పబ్లిక్, ముసలోళ్ళు, ముతుకోళ్ళు, ఆడపిల్లకాయలు, చిన్న పిల్లకాయలు ఒకే ఒక మంత్రం లాగా జై జగన్ అని పోతారు సార్. అంతే. ఏమో నాకు అర్థం కాదు. చాలా మంది లీడర్లు చూస్తుంటారు కదా. అసలుకి నేను ఇంత పెద్ద ఎత్తున ఒక ఫాలోయింగ్ ఉన్న ఒక పొలిటికల్ లీడర్ నేను చూడలేదు సార్. బహుశా ఇందిరాగాంధీ గారికి వాళ్ళకు ఉండిందేమో కానీ సార్, ఇంకేం లేదు సార్. ఒక మంత్రం లాగా అతని పేరే సార్, జగన్ పేరే, జగన్ జగన్ జగన్. అది విషాదం కానీ, ఆనందం కానీ, పౌరుషం కానీ, కోపం కానీ అయినా సరే అంటే అట్లా అంటారే మామూలుగా సైనికులు కమాండ్ ఇస్తారు అట్లా ఎమోషన్ అంతే అట్లా. సో హీఈస్ ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఎందుకు హైదరాబాద్కి వచ్చాడు? అసలు టీవీలో దీని దగ్గర పోయి చూసి వచ్చా, ఆ గుంపులో పోలేకపోయా నేను. గేట్ దాకా పోయా, ఇంకా చేతగాలే. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పిల్లలు ఆ బ్యాగులు భుజం వేసుకొని వచ్చారు, లీవ్ పెట్టారంటే సాయంత్రం అవుతాం సార్ అంట. మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళు కలిసారు, రా ఉద్యోగం రా అంటే
ఏముంది లేదు సార్ రోజు శాలరీ పోతే వదిలేండి అంటున్నారు. అంటే దే ఆర్ ఎమోషనల్లీ సార్ ఆఖరికి పరిగెడతా ఉన్నారు. పోలీసులు ఏమి లే చూడండి, నా కళ్ళతో చూశాను, పోలీసులకి చేతగాక అసలు పక్క పేరంగా మీరేమో చేసుకోకపోండి. సో మళ్ళీ హైదరాబాద్ సార్ ఇది. హైదరాబాద్లో అంత క్రౌడ్ అసలు ఏ లీడర్ చూడలేదు నేను. విపరీతమైన జనాలు ఎయిర్పోర్ట్లో అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అదేంటి కోర్టు వరకు మళ్ళీ ఇంటి వరకు దారి పడితే వేలాది మంది పరిగెత్తుకుంటూ, అది కూడా ఇట్లా పరిగెత్తుకుంటూ పోయే జనాల్ని ఆడియన్సి కోపం వస్తే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓకే ఓకే, జనాలు వస్తున్నారు, వాళ్ళని ఆర్గనైజ్ చేయడంలో, పార్టీని స్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందా? లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 15-16 లక్షల సైన్యాన్ని తయారు చేస్తానని చెప్తున్నాడు సార్. ఓహో. సో గ్రామ స్థాయి వరకు కూడా అన్ని కమిటీలు వేసే ప్రయత్నం చేస్తాయి. ఏదో రూమ్లో కూర్చొని రాయడం కాదు. గ్రామాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకుల యొక్క ప్రమేయంతోనే దాన్ని ఒక లైన్ తీసుకొచ్చి కమిటీ ఏర్పాటు చేయాలనేది ఒక నా గైడ్ లైన్ సార్. ఈ కోటి సంతకాల సేకరణ తర్వాత కార్యక్రమాన్ని ఫినిష్ చేస్తారు సార్. అసలు ఈ కోటి సంతకాల సేకరణ ఒక్కటి చాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు ఎవరు సంతకాలు పెట్టేవాళ్ళు దొరక్క హైదరాబాద్ సంతకాలు పెట్టిస్తున్నారంటే సార్ ఉత్సాహవంతుడు అమెరికాలో పెట్టిస్తాడు సార్. మనల్ని చేయమంటారు అక్కడికి. ఒక వర్కర్ వస్తాడు, పోయి ఆడ పోయి ఉంటాడు. ఒకవేళ చంద్రబాబు గారి ఇంటి పక్కలో వర్కర్ ఉంటాడు, ఆడ పెట్టిస్తాడు ఆయన. మా ఇంటి పక్కన పెట్టిస్తారంటే అది కుదరుస్తారు అది అక్కడికి. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా పెట్టించదు సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఏముంది, ఈ దేశం కూడా చెప్పొచ్చు. బాబు గారు తప్పు చేస్తా ఉన్నావు, గవర్నమెంట్ కాలేజీలు అమ్ముకుంటా ఉన్నాను, అమ్ముకోవద్దు, మంచి పద్ధతి కాదని ఈ దేశంలో ప్రజలు చెప్తున్నారా మీరు? పోనీ అమెరికా వాళ్ళు చెప్తున్నారా? కనుక సమస్య పట్ల కన్సర్న్ ఉన్నవాడు ఎవరు చెప్పినా వినాల్సింది సార్. ఇప్పుడు నా కాన్సెన్స్ ఉంది, ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయాలా, నాకు ఇంకా రావాలా, కొన్ని వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 90,000 వచ్చాయి మా దగ్గరికి కాన్సెన్సీలో. అది ఇంకా రావాలా, అందుకని రోజు పోస్ట్ పోన్ చేయమని అడిగాను మా వాళ్ళని. మళ్ళీ నేను పోయాను స్కూల్ దగ్గరికి, పెట్టాను. ఒక 2 పిల్లకాయలు సారీ మేము ఆటోలు పెట్టినామని చెప్పారు. ఓకే కానివ్వండి సారీ అని చెప్పినాం. అంటే ఇది వాళ్ళ యొక్క ఉధృతి. ఆటో వల్ల అది కూడా పర్కులేట్ అయిపోయింది. అంటే మన పిల్లలకి డాక్టర్ సీట్ వద్దంట, మనకు వైద్యం వద్దంట అనే విషయం వెళ్ళిపోయింది. ఓహో ఓకే. మనకు వైద్యం, మనకు పెద్ద ఆసుపత్రి వద్దంట, వేరే రేపు కూర్చోవాలంట మనం అని ఇట్లా కనలేదు కనిపిస్తుంది వాడికి. కాబట్టి వీళ్ళంతే తట్టుకోలేక చెప్తారు, ఇదంతా ఇది కాదు, ఇంత మేనేజ్మెంట్ షో అని మాట్లాడుతుంటారు. షో అంటే మొన్న బల్లగా పేరు చూసారా వీళ్ళంతా, ఎక్కడికి స్కూల్లో పేరు ఏదో పేరెంట్స్ టీచర్ మీటింగ్, అదే పేరెంట్స్ పీటీఎం పోయారు. ఎంతమంది సెట్టింగ్లు వేసుకొని పోయారు చూడడానికి. ఊరు బయట ఏదో డేరాలు కట్టి లోపల బెంచ్లు వేసి చేశారు. ఎందుకు చేశారు అర్థం కాలేదు నాకు కూడా. స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, బయట ఎందుకు వేసారో తెలియదు. బయటకు పోతే ఆ స్కూల్ అంటే చెప్పేందంటే ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అట్టే కనిపిస్తుంది సార్. ఓకే, తద్భావం తద్భవతి అని ఆఖరికి ఎవరికి ఏ భావం ఉంటుంది అట్లే కనిపిస్తుంది. సరే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజానాథ్ గారు మాకు సమయం కేటాయించడానికి. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తున్నాను.